నమస్తే వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. ఇక తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తి సభ ఘనంగా జరిగింది. ప్రొఫెసర్లు శివలింగ ప్రసాద్, అంపశయ్య నవీన్, శ్రీధర్ దేశ్ పాండేకు స్ఫూర్తి పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా స్వరాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి ఎనలేనిదని పురస్కార గ్రహీతలు కొనియాడారు. జయశంకర్ తెలంగాణకు స్ఫూర్తిదాతే కాకుండా విద్యారంగానికి సైతం రోల్ మోడల్గా నిలిచారన్నారు. సమైక్యాంధ్ర దోపిడీని లెక్కలతో సహా ఎండగట్టడం గొప్ప విషయం అన్నారు. ఆయన బతికుండగానే తెలంగాణ వచ్చి ఉంటే ఎంతో బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకత ఏమిటంటే అనేక రంగాల్లో కృషి చేశారు. ముఖ్యంగా విద్యారంగంలో వారు చేసినటువంటి కృషి ఎంతో ఎనదగినది. జయశంకర్ గారు తెలంగాణకి స్ఫూర్తిదాతే కాకుండా, తెలంగాణకి జాతిపితగానే కాకుండా విద్యారంగానికి కూడా ఒక రోల్ మోడల్గా, ఒక అధ్యాపకుడిగా ఒక రోల్ మోడల్, అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా కూడా చాలా గొప్ప కృషి చేశారు. జయశంకర్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఉద్యమాలు చేసేటప్పుడు ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యానికి అందరూ కలిసి పనిచేయాలని చెబుతుండేవాడు. ఇఫ్ వీఆర్ నాట్ హ్యాంగింగ్ టుగెదర్ విల్ బి హ్యాంగ్డ్ సపరేట్లీ అని ఆయన ఎప్పుడూ కోట్ చేస్తుండేవాడు. జయశంకర్ గారు ఏ రంగంలో పనిచేసినప్పటికీ వారి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఏ రంగంలో ఏ పని చేసినప్పటికీ చిత్తశుద్ధితో పనిచేశారు. అదేవిధంగా తెలంగాణ కోసం కూడా చిత్తశుద్ధితో పనిచేశాడు. సిన్సియారిటీ ఆఫ్ పర్పస్ ఆయన యొక్క గొప్పతనం. తర్వాత ఆయనకి సోషల్ కమిట్మెంట్ ఉండేది, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఉండేది. రెండింటితోటి ఆయన ఒక ప్రాక్టికల్ విజన్ చూపించి విశ్వవిద్యాలయాల్ని, కళాశాలను తీర్చిదిద్దాడు. ఆ విధంగా ఆయన స్ఫూర్తిని కొనసాగించడం చాలా మంచి విషయం. జయశంకర్లో నాకు చాలా నచ్చిన విషయం, చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆయన ఆప్టిమిజం. ఏనాటికైనా తెలంగాణ రాక తప్పదు అంటుండేవారు. తెలంగాణ తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అనేవాడు ఆయన. అంత కాన్ఫిడెన్స్, అంత ఆప్టిమిజం ఆయనలో. ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణని ఎట్లా దోచుకున్నారు అనడానికి విత్ ప్రూఫ్స్, ఆయన ఆ స్టాటిస్టిక్స్ చాలా ఆశ్చర్యం కలిగించే ఆయనకి ఎట్లా జ్ఞాపకున్నాయని. జయశంకర్ మాకందరికి గొప్ప స్ఫూర్తి. ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే, ఆయన ఉన్నప్పుడే, ఆయన సజీవుడుగా ఉన్నప్పుడే తెలంగాణ వస్తే ఇంకెంతో బాగుండేది. ఆయన ఎంతో సంతోషించేవాడు. కానీ చాలా కొద్దిగా ఇంకో 1 ఇయర్ అట్లా తెలంగాణ వస్తుందనగా ఆయన కన్ను మూశాడు. సో అది మాకందరికి కూడా చాలా బాధ కలిగించే విషయం. జయశంకర్ గారి స్ఫూర్తి సత్కారం ఇచ్చినందుకు చాలా మేము ఆనందిస్తున్నాం. జయశంకర్ గారి కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమానికి ఏ రకంగా ఉంటుందని చెప్పి అనుకుంటే, 1969లో ఉద్యమం విద్రోహానికి గురై చల్లారిపోయిన తర్వాత ఒక 25 ఏళ్ల పాటు ఆయన ఉద్యమాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. తెలంగాణ భావజాలాన్ని కాపాడుకుంటూ వచ్చిన గొప్పవాడు. భావ ప్రచారం, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ, ఈ సిద్ధాంత చట్రంలోనే మొత్తంగా 15 ఏళ్ల పాటు ఉద్యమం ఉధృతంగా సాగింది. ఈ 3 అంచెల సూత్రీకరణలతోటి తెలంగాణ ఉద్యమం ఒక విజయం పథాన సాగి 2014లో మనం తెలంగాణ సాధించుకున్న ఒక అనుభవం మనకు తెలుసు. ఇవాళ జయశంకర్ గారు బతుకుంటే బహుశా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతిని చూసి సంతోషపడేవారని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు ఆరాధ్యుడైనటువంటి జయశంకర్ గారి స్మారక పురస్కారాన్ని నాకు అందజేసినందుకు తెలంగాణ వికాస్ సమితి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న వకీల్ ఆచార్య జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ప్రతీక జయశంకర్ సార్ అని స్పష్టం చేశారు. శ్రద్ధతో తన వాదనను పదును పెట్టిన గొప్ప వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు. 1952లో తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన వారు ఇక్కడ సంస్కృతిని అవమానించారని వెల్లడించారు. ఆ తర్వాత 1952లో మొల్కీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. ఆనాడు సిటీ కాలేజ్లో జరిగిన కాల్పులో 4 విద్యార్థులు అసువులు బాసారని దేశపతి శ్రీనివాస్ గుర్తు చేశారు. 1969లో తెలంగాణ కోసం జయశంకర్ సార్ ఉధృతంగా పోరాడారని చెప్పారు. ఆధిపత్య స్వభావం ఉన్నవారితో కలవమని ఆంధ్ర నేతలకు జయశంకర్ తెగేసి చెప్పారని తెలిపారు. జయశంకర్ సార్ అసమాన ధైర్యశాలి అని స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన జయశంకర్ సార్ స్ఫూర్తి సభలో దేశపతి శ్రీనివాస్ ప్రసంగించారు. జయశంకర్ గారి గురించి ఆలోచించినప్పుడల్లా అనిపించేది ఏమిటంటే, తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న వకీలు జయశంకర్ సార్. ఈ వకీలు ఒకసారి హరగోపాల్ గారు చెప్తుంటే విన్నాను నేను. ఈయన చాలా శ్రద్ధతో తన వాదనని పదును పెట్టుకున్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని దశల్లోనూ జయశంకర్ గారు భాగస్వామి. 1952 ముల్కీ ఉద్యమం,
సివిల్ అడ్మినిస్ట్రేటర్ పరిపాలన తెలంగాణలో ఉన్నప్పుడు తామర తంపరగా ఇక్కడికి ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలలో ఇక్కడ విద్యాలయాలలో వాళ్ళు చేరిపోయిన తర్వాత ఇక్కడ జీవితంతో కలిసిపోకుండా ఒక విజేతల వల్ల ప్రవర్తించారని ఇక్కడ సంస్కృతిని అవమానించారు. ఆ కారణంగా ఒక వైమనస్యం ఏర్పడింది. మా స్థానిక హక్కులు పోతున్నాయనేటువంటి ఒక ఆవేదనలోంచి 1952 ముల్కీ ఉద్యమం ఎగిసిపడింది. ఆ రోజు సిటీ కాలేజీలో జరిగిన కాల్పుల్లో 4 విద్యార్థులు చనిపోయారు. వారి నెత్తుటి అంగీని షర్ట్ని ఒక జెండాలాగా తిప్పుకుంటూ ఆ రోజు తెలంగాణ అంతా హైదరాబాద్ అంతా కూడా వాళ్ళు ఊరేగింపు తీశారు. ఆ సభకి జయశంకర్ గారు వరంగల్ నుంచి బయలుదేరి వస్తుంటే భువనగిరి దగ్గర బస్సు ఫెయిల్ అయిపోయింది. ఆయన సభకు చేరుకోలేకపోయారు. అప్పుడప్పుడు జయశంకర్ సార్ అనేవారు, నేను ఆ సభకు చేరుకున్నా బాగుండేది, ఆ తూట నా గుండెలో దిగినా బాగుండేది, నేను అప్పుడే అసూలు బాసినా బాగుండేది. తెలంగాణ 50-60 సంవత్సరాలను అనుభవించిన యాతన చూసే ఆ బాధ నాకు తప్పేది అని చెప్పి అప్పుడప్పుడు జయశంకర్ గారు అనేవారు. ఆ తర్వాత ఆయన 69 ఉద్యమంలో చాలా ఉద్రిక్త ఆయన పద్ధతులలో ఆయన పోరాడారు. అప్పుడెప్పుడో ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే అయ్యదేవర కాళేశ్వరరావు వచ్చి, మీ తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని మీరు స్వయంగా పరిపాలించుకోలేరు, మీరు మాతో కలిస్తే తప్ప మనజాలరు, మీకు వ్యవసాయం రాదు, మీకు మంచి భాష రాదు అని అంటే విద్యార్థుల్లోంచి లేచి నిలబడి జయశంకర్ గారు, మేము అడుక్కొని తినైనా బతుకుతాం కానీ మీతో కలవమని చెప్పారట. మీ ఈ అహంకార ధోరణితో, ఈ ఆధిపత్య స్వభావంతో ఉన్న వాళ్ళతో కలవమని చెప్పారు. 69 ఉద్యమంలో ఆయనను కాసు బ్రహ్మానందరెడ్డి, నిన్ను బర్తరఫ్ చేస్తాను ఉద్యోగంలోంచి అని అంటే, మీరు ముఖ్యమంత్రి, మీ జేబులో పెన్ను ఉంది, మీ టేబుల్ మీద కాగితం ఉంది, మీరు ఇప్పుడే ఆ పని చేయొచ్చు అన్నాడు ఆయన. అంత ధైర్యంగా, చాలా ధైర్యంగా నిలిచేటువంటి వ్యక్తి. ఒకసారి నాకు ఆయన పీస్ ఇనిషియేషన్ కమిటీలో కూడా భాగస్వామి. నక్సలైట్లకి ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగాలని ఏర్పడినటువంటి 3వ ప్రత్యామ్నాయం పేరిట ఏర్పడిన పీస్ ఇనిషియేషన్ కమిటీలో కూడా ఆయన భాగం. చంద్రబాబు నాయుడుతో ఒక చర్చల సందర్భంలో, సార్ మీరు తెలంగాణ అన్యాయానికి గురైందని, వివక్షకు గురైందని చాలా అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే, ఇవి ఇంటర్ప్రిటేషన్స్ కావు, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలే అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు ముందు పెట్టినారట ఆ గణాంకాలు. అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి డీజీపీ హెచ్జే దొరగారు అన్నారట, జయశంకర్ గారు మీరు చెప్తున్నంతగా గనక తెలంగాణ వెనకబడితే ఈ పాటికి విప్లవం వచ్చేది అన్నారట. వెంటనే జయశంకర్ గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు అభివృద్ధి రాలేదు, డీజీపీ గారు మీరు చేయటం వల్ల విప్లవం కూడా రావటం లేదు అని అన్నారట. ఆయన అంత తడుముకోకుండా సమాధానం చెప్పారు. 1969 తర్వాత ఆయన తెలంగాణకు జరుగుతున్న వివక్షని, అన్యాయాన్ని రికార్డు చేసేటువంటి ఆ సాక్ష్యాధారాలతో దాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రాసి పెడుతూ వచ్చారు. ఆయన చిత్రగుప్తుడు ఏదో పాపాలు రాస్తారంటారు కదా, అట్లా ఆయన రాస్తూ వచ్చినారు. నిజానికి ఒక దశలో ఆయన చెప్పింది ఎవరు వినేవాళ్ళు లేరు. 69 ఉద్యమం ఒక విరామానికి గురైన తర్వాత ఆయన చెప్పేది ఎవరు వినడానికి లేరు. కానీ ఒక బుద్ధిజీవిగా ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ప్రజలకి తమ కష్టాలకు సంబంధించినటువంటి అనుభవాలు ఉంటాయి కానీ కారణాలు తెలియవు, ఆ కారణాలు తెలియజెప్పే పని బుద్ధిజీవులది అని పదే పదే ఆయన చెప్పేవారు. ఆ పనిని ఆయన ఒక పవిత్ర కర్తవ్యంలాగా భావించి చేస్తూ వచ్చారు. ఒక రోజు వస్తుందని ఆయన కలగంటూ వచ్చారు. నిద్రపోని రాత్రులు గడుపుతూ వచ్చినారు. ఆయన అనుకున్న రోజు వచ్చింది. 96 నుంచి ఉద్యమం ఎగిసిపడింది. అది తర్వాత కాలంలో 2001 నుంచి ఒక గొప్ప రాజకీయ పోరాట రూపాన్ని తీసుకున్నది. డిసెంబర్ 9 ప్రకటన, కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంలో తెలంగాణ అంతా అట్టుడుకుతున్నటువంటి సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన కాల్, ఏమని ప్రకటన చేయమంటారు అని వస్తే అప్పుడు వెంటనే కేసీఆర్ గారు జయశంకర్ గారిని అడిగారు ప్రకటన ఎట్లా ఉండాలి అని. డిసెంబర్ 9 చిదంబరం నోటి నుంచి వెలువడిన ప్రకటనను రాసింది జయశంకర్ సార్. ఆ ప్రకటన ఎట్లా ఉండాలో నిర్దేశించింది జయశంకర్ సార్. ఆ తర్వాత ఒకసారి నేను హాస్పిటల్లో సార్తో మాట్లాడుతుంటే సార్ ఏమన్నారంటే, శ్రీనివాస్, నా వృత్తిగత జీవితం నాకు చాలా గొప్ప సంతృప్తినిచ్చింది, సామాజిక జీవితం అంతకంటే తృప్తినిచ్చింది. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత నాకు ఇంకేం అనుమానం లేదు, తెలంగాణ తప్పకుండా ఏర్పడుతుందనే బలమైన నమ్మకం నాకు కలిగింది. మా తర్వాత తరం మీరందరూ కూడా తెలంగాణ గురించి చాలా సాధికారికంగా మాట్లాడుతున్నారు, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు కనుక నాకు ఇంకే భయం లేదు, నాకు తెలంగాణ వచ్చిందనేటువంటి నమ్మకం కలిగింది అని చెప్పారు ఆయన. తెలంగాణ ఆయన చూడలేకపోయారు కానీ నిజంగా ఆయన
ఆయన ఆయన ఆయన కడశ్వాస వదిలిన రోజున స్వచ్ఛందంగా ఎన్ని లక్షల మంది వరంగల్కి ఆ రోజు తరలిచ్చారు. ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. గురజాడ అన్నట్టు బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు ప్రీతి కూర్చున్న వాడే ధన్యుడు. అట్లా ఆయన మరణానంతరం కూడా ఒక గొప్ప స్ఫూర్తినిస్తూ మనందరి తలపులలో ఆయన చిరంజీవిగా నిలిచి ఉన్నారు. తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ మరణించే వరకు పోరాటం చేశారని ప్రొఫెసర్ హరగోపాల్ స్పష్టం చేశారు. దేశపతి శ్రీనివాస్ జయశంకర్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. జయశంకర్ అంటే అమితమైన గౌరవమని తెలిపారు. పోరాటాల నుంచి జయశంకర్ వచ్చారన్నారు. జయశంకర్ నిజాయితీని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జయశంకర్ వల్లే విశ్వవిద్యాలయాలు ఉద్యమాలకు పుట్టినిల్లుగా మారాయని తెలిపారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిగిన సమయంలో జయశంకర్తో కలిసి పాల్గొన్నారని గుర్తు చేశారు. విద్యారంగం తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జయశంకర్ సార్ స్ఫూర్తి సభ జరిగింది. అది మన ప్రసాద్ గారికి తర్వాత జయశంకర్ గారికి ఒక కామన్ క్వాలిటీ అంటే వ్యక్తిగత నిజాయితీ. జయశంకర్ గారి నిజాయితీ కూడా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేసేది. ఆ నిజానికి ఆయన రిటైర్ అయిన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. చాలామందికి తెలియకపోవచ్చు బయట, కానీ మా స్నేహం వలన ఆయన అప్పుడప్పుడు తన సమస్యలు చెప్పేప్పుడు చాలా ఆర్థిక ఇబ్బంది. కారులో హైదరాబాద్ రావడానికి పెట్రోల్కు డబ్బు లేక బస్సులో రావడం మొదలుపెట్టాడు. ఎన్ని బస్సులో వచ్చి ఒకసారి దెబ్బ కూడా తగిలింది. బస్సులో ఎందుకు వస్తారు సార్ అంటే, డాక్టర్ సాబ్ పెన్షన్ రావడం లేదు, ఆదాయం ఏం లేదు, నన్ను డాక్టర్ సాబ్ అనేవాడు. నాకేం లేదు కనుక ఉద్యమం కదా బస్సులో వస్తే అనేది. అట్లా వ్యక్తిగతంగా తన విలువలని జీవితాంతం కాపాడుకున్నాడు. జయశంకర్ గారి గురించి వాళ్ళు మనం మాట్లాడము లేదా ఈ అవార్డు లేదా ఆయన స్మృతి అని మనం ఏదైతే అంటున్నామో, ఆయన వ్యక్తిగత నిజాయితీ ఏదైతుందో ఆ నిజాయితీ నిజానికి ఒక అంటే తెలంగాణ యొక్క సాంస్కృతిక జీవనంలో లేదా తెలంగాణలో త్యాగాలు ఉన్నాయి. వేల మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఉద్యమాలు ఉన్నాయి. ఆ ఉద్యమాలు ప్రాణ త్యాగాలు నుంచి వచ్చిన ఒక కల్చర్ ఉన్నది. జయశంకర్ ఆ యొక్క కల్చర్ యొక్క ప్రోడక్ట్ ఆయన కనుక ఆయన వ్యక్తిగత నిజాయితీ కాపాడుకునేందుకు అది నా దృష్టిలో అది ఒక చాలా ఇప్పుడున్న సందర్భంలో ఒక విలువ ఏదైతుందో అది నిజానికి ఎప్పుడు జయశంకర్ మాట్లాడినా ఆయన వ్యక్తిగత నిజాయితీ వ్యక్తిగత విలువలు ఏవైతున్నాయో అవి నా దృష్టిలో చాలా ఒక సుసంపన్నమైన వారసత్వంగా మనం దాన్ని తీసుకోవాలి. రెండవది సరే ప్రసాద్ గారు చెప్పారు ఆయన పరిపాలన దక్షత వేరు, కానీ యూనివర్సిటీస్ లేదా విద్యాలయాలు కేవలము బోధించడమేనా లేక అధ్యాపకుడికి సమాజంలో పాత్ర ఉంటుందా? ఇవాళ సమాజం ముందున్న చాలా పెద్ద సవాలు అధ్యాపకుడి పాత్ర ఏమిటి? అధ్యాపకుడు కేవలం క్లాస్ రూమ్లో చెప్పేవాడనా లేక అధ్యాపకుడు సమాజానికి అధ్యాపకుడా? విశ్వవిద్యాలయ యొక్క స్వాతంత్ర ప్రతిపత్తి ఏమిటి అంటే ఆ రోజుల్లో విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ జయశంకర్ గారు కోదండరామ్ నువ్వు ఎవరైతే రోల్ ప్లే చేశారో తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఉద్యమంలో ఎలా పాల్గొన్న విశ్వవిద్యాలయాలకు ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వవిద్యాలయం అంటే ఏమిటి? ఇవాళ విశ్వవిద్యాలయాలకు వెళితే మీరు మాట్లాడడానికి వీల్లేదు, సెమినార్ పెట్టడానికి వీల్లేదు, పోస్టర్లు చింపిస్తున్నారు, పోలీసులను పెడుతున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏమైంది తెలంగాణ వారసత్వం? జయశంకర్ గారి వారసత్వం ఏమైంది? జయశంకర్ గారు ఒక విద్యాలయంలో పనిచేస్తున్నాడు, సెంటర్ ఫర్ ఫారిన్ లాంగ్వేజెస్లో పనిచేశాడు, రిజిస్ట్రార్. ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. ఒక వైస్ ఛాన్సలర్గా వాళ్ళు ఏం పాత్ర నిర్వహించారు? ఒక తెలంగాణలో అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి, ఈ ప్రాంతానికి ఏ రకంగానైనా మనము ఒక విముక్తి కలిగించాలని రాకపోయాడు ఆయన. ఆ విశ్వవిద్యాలయం యొక్క అటానమీ కొరకు ఎప్పుడు నాతో మాట్లాడారు, డాక్టర్ సాబ్ విశ్వవిద్యాలయ పాత్ర ఏమిటి, అధ్యాపక పాత్ర ఏమిటి అని చెప్పేవాడు. అది అంటే ఆయన ఆ పాత్ర అయితే నిర్వహించాడో విశ్వవిద్యాలయాలకు ఒక ప్రతిపత్తి ఉండాలి, వాళ్ళు సామాజిక మార్పులో సామాజిక ఉద్యమంలో భాగం కావాలి. ఇది ఆయన ఎంత విశ్వసించాడంటే, నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రసాద్ కూడా అక్కడ పనిచేస్తున్నాడు, జయశంకర్ గారు అమ్మ రిజిస్ట్రార్.
గద్దర్ను పిలవాలి, విద్యార్థి సంఘం గద్దర్ను పిలవాలి. గద్దర్ను ఏ పరిస్థితిలో పిలవడానికి వీళ్ళదని పోలీసులు, ఎలాగైనా పిలవాలని విద్యార్థులు, వాళ్ళకు నేను అడ్వైజర్. వాళ్ళ మధ్యన జయశంకర్ గారు రిజిస్ట్రార్. నాతోనే వాళ్ళు సార్ చాలా ప్రెషర్ ఉంది, ప్రభుత్వంలో చాలా అభ్యంతరం ఉంది, ఏం చేద్దామంటే నేను చెప్పిస్తారు. విద్యార్థులు ఎందుకున్నవి పడ్డ విద్యార్థుల సంఘం వాళ్ళది. సంఘం ఎవరిని పిలుస్తాంటే మనం డిసైడ్ చేయడానికి లేదు. విశ్వవిద్యాలయం ఎవరిని పిల్లడానికి లేదు. సంఘం వాళ్ళకి ఇష్టం వచ్చిన పిలుచుకుంటారు. గద్దర్ని వాళ్ళు పిల్లవాళ్ళు అంటున్నారు కనుక మనకెందుకు అభ్యంతరం? అది విద్యార్థుల సభ, విద్యార్థులు పెట్టుకుంటారు. అంటే 2-3 ఏళ్ళు వరుసగా గద్దర్ని పిలిచారు విద్యార్థులు. జయశంకర్ గారు రిజిస్ట్రార్గా అక్కడ నిలబడి ప్రభుత్వంతో ఏం మాట్లాడి ఏం చేశాడు. కానీ గద్దరు మా విశ్వవిద్యాలయానికి వచ్చేవాడు. ఆయన పాటలు 9 గంటల నుంచి ఉదయం తెల్లవారు 4 గంటల దాకా పాడేవాడు. అద్భుతంగా పాడేవాడు. గద్దర్ గురించి వాళ్ళు మనం వేరే చెప్పారు. కానీ గద్దర్ని ఆ రోజుల్లో విశ్వవిద్యాలయానికి పిలవడానికి ఎంత అభ్యంతరం ఉన్నా ఒక రిజిస్ట్రార్గా, ఒక పరిపాలన చేస్తున్న వాడిగా ఆయన గద్దర్ను పిలిచేదని తాను వచ్చి కూర్చునేవాడు. తాను కూడా కూర్చునేవాడు మీటింగ్లో. కనుక అది ఒక విశ్వవిద్యాలయం యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ఏమిటి అంటే జయశంకర్ గారి నుంచి నేర్చుకోవాలి. ఇవాళ పర్ష ఎవరైతే ఆ బాధ్యత తీసుకున్నారో జయశంకర్ గారి నుంచి నేర్చుకోవాలి. తెలంగాణ వెలుగు ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సారని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కొనియాడారు. తెలంగాణ అనే జ్యోతికి కారణం జయశంకర్ అనే అగ్గిపుల్ల అని తెలిపారు. వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో జెనోఫోబియా అనే వ్యాధి ఉన్నవారు చాలా మంది ఉన్నారన్న ఆయన వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ వార్ నడుస్తోందని చెప్పారు. అలాంటి విషయాలు వదిలేసి స్థానికంగా కులమత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రకృతి వైవిధ్యతను అర్థం చేసుకోవాలని కోరారు. మాట్లాడుతూ జయశంకర్ గారు ఉండుంటే తెలంగాణను చూసేవాళ్ళు అంటున్నారు. ఈ రోజు వెలుగుతున్న తెలంగాణ అనే ఈ జ్యోతి ఏముందో దానికి అగ్గిపుల్ల ఒక నినాదమే కదా, మట్టి పనికైనా మనోడే కావాలా. ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతున్నాం, ఆయన స్మరణ చేస్తున్నామంటే ఆయన తెలంగాణకి కారణమైన అగ్గిపుల్లే. అద్భుతమైన సంభ్రమమైన ఇలా మన వికాసాన్ని, మన మనుకులాన్ని సంపన్న గురించి దీన్ని ఎందుకు కట్టిపడేస్తున్నారు అంటే ఈ దొంగలు ఉన్నారు కదా, వాళ్ళ అజెండా ఉంది కదా, వాళ్ళ దేన్ని వాడుకుంటున్నారంటే జెనోఫోబియా అని ఒక వ్యాధి ఉంది. మనిషికి బేసికలీ మన ఊరు కాదు ఇంకొకటి వస్తే ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా, ఒప్పుకో. మనకన్నా ఇంకో భాష మాట్లాడితే, మనకన్నా డిఫరెంట్గా ఏదైనా భోజనం చేస్తుంటే, మనకన్నా డిఫరెంట్గా కలర్ ఉంటే, స్కిన్ కలర్ ఉంటే, బేసికలీ ఒక ఇన్స్టింక్ట్ మనిషికి. అనుమానంగా చూస్తాం, సంశయిస్తాం, కొంచెం భయం ఉంటుంది, ఇంకేదో. దీన్ని వాడుకుంటారు వీళ్ళు. ఓల్డ్ ట్రిక్ ఇది. బ్రిటిష్ వాడు చేసింది అదే కదా, డివైడ్ అండ్ రూల్. కలిసి ఉండకూడదు, చదువు ఉండకూడదు. దీనికి కారణం వాడుకుంటారు కదా, ఈ ఇన్స్టింక్ట్కి మనం బ్రెయిన్ వాష్ అవుతాం సామాన్యులు. వాళ్ళ బ్రెయిన్ వాష్ అవ్వడానికి వాళ్ళకి చదువు ఇవ్వకూడదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, వాళ్ళ మనోవికాసానికి కావాల్సిన ఏ పని కూడా చేయించకూడదు, అలాగే పెట్టారు వాళ్ళని. ఇది తరతరాలుగా జరుగుతోంది. హిట్లర్ చేసింది అదే. మన కులమే గొప్పది, ఆడికి పర్సనల్ యాంగర్ ఉంది జ్యూస్ మీద, దాన్ని పొలిటికల్ ఇలా చేసుకో. ఫస్ట్ వరల్డ్ వార్ అదే, సెకండ్ వరల్డ్ వార్. అండ్ వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఇవాళ మన మహాప్రభు ఉన్నాడు కదా, ఆయన దాకా చెప్తున్నా నేను. వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ జెనోఫోబియాను వాడుతూనే ఉంటారు. మీరు చూడండి, వార్స్, మన హిస్టరీ ఆఫ్ రీసెంట్గా గణేష్ దేవిండి చాలా అద్భుతమైన ఒక ప్రొఫెసర్ ఆయనతో మాట్లాడుతుంటే, ప్రకాష్ చూడు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఆ తర్వాత థర్డ్ వరల్డ్ వార్ లేదు, బట్ కోల్డ్ వార్, అమెరికా రష్యా. ప్రపంచంతో మీరు ఎవరి సైడ్ ఉన్నారో చెప్పాలి, కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అది బోర్ కొట్టిందా, కమ్యూనల్ వార్.
ఇప్పుడు కొత్త వారు స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మెలుకోకపోతే ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ మనం అలాగ అవుతాం. ఇట్ ఈస్ కాల్డ్ ద టారిఫ్ వార్. ఈ దొంగలు చేసేది ఎలాగైనా ఏదో ఒక బార్డర్ రాయాలి, ఒకరికొకరు చిచ్చు పెట్టాలి, కలవకూడదు, విశ్వమానవుడు అవ్వకూడదు ఒక మనిషి. అందుకే వీళ్ళకి డెమోక్రసీ వద్దు. ఏం చేస్తారంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ వైషమ్య సుడిలో ఈ వైవిధ్యతను కోసం వాళ్ళు ప్రజాస్వామ్యం వద్దళ్ళకి. మీరు ప్రజలు రాజకీయం చేయకూడదు, వాళ్ళు చేయాలి. వాళ్ళు మీకు అజెండా ఇస్తారు. మీ ధర్మం డేంజర్లో ఉంది, నీ భాష డేంజర్లో ఉంది, నీ కులం డేంజర్లో ఉంది, మీకేం అర్థం కావట్లేదు, సో మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి, మేము చూసుకుంటాం. ఈ వైషమ్యాన్ని కానీ ఈ పాలిటిక్స్ కానీ ఇవన్నిటినీ మనం అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ సెన్సిటివ్ అవ్వాలి. మనకి ఎడ్యుకేషన్ కావాలి, వచ్చే తరాలకి, యంగ్స్టర్స్కి, మా పిల్లలకి. వై ఈజ్ డైవర్సిటీ ఇంపార్టెంట్? ఎందుకంటే వీళ్ళు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మనం అంటున్నాం, వాళ్ళు యూనిఫార్మిటీ ఇన్ డైవర్సిటీ అనుకున్నారు. ఒకే చెడ్డీ వేసేస్తే అందరికీ, ఒకే భాష చెప్పేస్తే అందరికీ యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూనిఫార్మిటీ అనుకుంటారు. అది కాదు. ఈ నేచర్లో ఓ కప్ప బ్రతకడం ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత మనిషికి కూడా ఉంది. ఆల్ ఆఫ్ us ఆర్ ఈక్వల్. మైనారిటీ మెజారిటీ అనేది లేదు, కానీ వీళ్ళకి మెజారిటీ ఉంది. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మెజారిటీనే నిజమైతే ఈ దేశంలో నేషనల్ బర్డ్ కాకి అవ్వాలి, నెమిలి కాదు. నేషనల్ ఎనిమల్ ఆవు అవ్వాలి, టైగర్ కాదు. ఎందుకు నెమిలి? అందులో ఉన్న వైశిష్ట్యం. మన ప్రజాస్వామ్యం కూడా ఏం చెప్తుంది? మైనారిటీ అని ఒకటి ఉంటే మైనారిటీని కాపాడేది మెజారిటీ కర్తవ్యం. దట్ ఈస్ వెన్ వీ విల్ హోల్డ్ ఆన్ టు దిస్ వైవిధ్యత. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ దొంగలు, అజెండా ఉన్న దొంగలు, బయట నుంచి వచ్చేవాళ్ళు. రెండోది, మనల్ని అమ్మే దొంగలు మనలో ఉంటారు. దొంగలు ఎవరు, మనల్ని అమ్మేవాళ్ళు ఎవరు, ఇవన్నీ అర్థం చేసుకుంటూ వైషమ్యం సుడిలో డైవర్సిటీ ఉంది. కానీ ఇలాంటి సభలు, ఇలాంటి సంవాదాలు, ఇలాంటి స్ఫూర్తులతో లెట్స్ ఫైట్. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. కీప్ వాచింగ్ టీ న్యూస్.